మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట, నా వలన నీకు దీర్ఘాయువు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని నా ప్రభు చెప్తాను. ఏంటంట, ఆయన నీకు నీ బిడ్డలకి నువ్వెవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఈ దుర్దినాల్లో ఆయన అంటున్నాడు, నీకు నేను దీర్ఘాయువుని, ఏంటది దీర్ఘాయువు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. దేవుని ఉపదేశములకి, దేవుని ఆజ్ఞలకి దేవుడు ఏం చెప్తున్నాడు దానికి లోబడిన వారికంట నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును. ఎవరి వల్ల చెప్పాలి. ఈ దినాల్లో ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ, ఈ కరోనా వ్యాధి టైంలో ఏ ఒక్క మానవుడైనా కానీ, ఏ ఒక్క అధికారైనా కానీ, ఇంటి యజమానుడే కానీ, ఎవరైనా కానీ నేను నీకు దీర్ఘాయువు వస్తున్నాను, నీ ఆయుష్ అంతా పొడిగిస్తున్నానని ఏమిటన్నా చెప్తున్నట్టు ఎవరన్నా దాఖలాలు ఉన్నాయా? ఈ దినాల్లో ఏమని చెప్తున్నారు? నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావాక, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లయితే నీకు కరోనా వస్తుంది. కరెక్టే. అధికారులు చెప్పిన వాటికి మనం లోబడాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్ రాసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు మనము నడుచుకోవాలి, దాంట్లో తప్పులేదు. కానీ వారు చెప్తున్నారు మిమ్మల్ని మీరే కాపాడుకోండి, మేము ఎవరిని కాపాడలేము, మిమ్మల్ని మీరే కాపాడుకోండి. మీరు కాపాడుకుంటేనే అది మీకు శ్రేష్టకరం, మేలుకరం. ఇక్కడ ప్రభు అలా అంటలా. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నా ఉపదేశములను నువ్వు అంగీకరించి నా మార్గములను నువ్వు నడిచినట్లయితే, నేను చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని నీ హృదయంలో నింపుకున్నట్లయితే, ఆయన అంటున్నాడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించుచు సంవత్సరములు అధికములగును. నువ్వు జీవించే సంవత్సరములంట తరగవంటావి, బలహీనం అవ్వంటావి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ పరిశుద్ధమైన దినములో, ఈ 21వ తారీఖున ఉదయము 8 గంటలకి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏం చెప్తున్నాడు ఆయన? నా వలన నీకు దీర్ఘాయువు కలిగింది, నువ్వు జీవించు సంవత్సరములు ఇంకా పెరుగుతాయి అంట. హల్లెలూయా. ఇంకా పెరుగుతాయి అంట, తరగతి లేదుక. ఒక క్రైస్తవుడు ఆవిష వారు జీవించే జీవితము క్రీస్తు చేతిలో ఉన్నది, క్రీస్తు ప్రభువారి చేతిలోనే ఉన్నది తప్ప, నువ్వు ఈ లోకంలో ఏది దానికి నువ్వు ఆశపడినా అవి నీకు దూరం అవుతావి, నువ్వు దూరం అయిపోవాలి తప్ప, ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభు ఆజ్ఞకు లోబడిన వారు, ప్రభు మాటని నీ హృదయంలో నింపుకొని అనుక్షణము ధ్యానించేవారు సంవత్సరములు అధికమవుతాయి అంట. హల్లెలూయా. అయ్యక గతించిపోవంట. క్రైస్తవుడు భయపడ్డంట, బాధపడ్డంట. క్రైస్తవుడు ఎప్పుడు మారు మనసు రక్షణ పొందినాడు, వారిని అడిగితే వారు చెప్తా ఉంటారు, అయ్యా ఏంటి మరి దుర్జనాలు అంటే, నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను, నా ప్రభు నన్ను ఎటు నడిపిస్తాడు సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికైనా ఎప్పటికైనా వెళ్ళాల్సిన వాడిని. అయినప్పటికీ నేను వెళ్ళేలోపు ఒక 100 మందినైనా ప్రభు సన్నిధిలో నడిపించాలని ఆశ కలుగుంది, అందుకు సిద్ధపాటు కలుగున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. వారికి దీర్ఘాయుష్షు కలిగిందంట. వారు అడిగితే సమస్తము సమకూరుస్తాడంట. వారి ఇంటిలో ఎటువంటి లోటు ఉండదంట, ఎటువంటి అపకీర్తి మాటలు రావంట, ఎటువంటి అనాలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండరంట. అనాలోచనలతో ప్రార్థన చేసేటువంటి వారు బలహీనులు అవుతున్నారు ఈ దినాల్లో. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మోకరిస్తున్నారు, కూర్చుందామని ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థన చేయలేని వారిగా ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే వారు అనాలోచనగా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం లేదు, దేవుడి మీద ఆనుకోవటం లేదు. వారి మనసు ప్రభు మనసు ఏకాత్మ కలిగి ఉంటే నీవు దేనికి భయపడవు. దేవుడి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, నీ ఆయుష్ను పెంచువాడు నేనే.
దేవుని బిడ్డ. మనం ఎవరి మాటలు పడాలి? చాలా మంది మనుషులు మాటలు పడతారు. ఏమంటారో తెలుసా? అయ్యగారు రాత్రి మనల్ని ఎట్టా అన్నారు. ఏమంటామని ఆయన అలా మాట్లాడితే అయ్యగారితో ఏదన్నా విభేదం ఉన్నా, ఏదన్నా మీకు అయ్యగారికి నన్ను గొడవన్నా వచ్చి నన్ను 10 మాటలు మాట్లాడండి, నేను మాట్లాడను. ఎందుకంటే నేను ఏదో పొరపాటు చేశాను, నా సహోదరుడు వచ్చి నన్ను ఏదో అన్నాడు అనుకున్నా. దేవుడితో విభేదం కలిగిన వారుగా మనం ఉండడానికి, పరిశుద్ధ ఆత్మతో విభేదం కలిగిన వారుగా ఉండడానికి లేదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నువ్వు విభేదం కలిగి నువ్వు దూరం అయినట్లయితే, ప్రభు సన్నిధిలో నువ్వు కనపడకపోతే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఎలా నిలబడగలుగుతావు? దేవుని మీద జాగ్రత్తగా ప్రభు వాక్యం ఇక్కడ సెలవుతా ఉన్నాడు. నమ్మాల్సిందే. ఎందుకు నమ్మాలంటారా? యోహాను సువార్త 1:3 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే ప్రభు ఆయన మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయం నమ్మిన వారు తరతరాలకు జీవించబడతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. నమ్మిన వారు ఆవిష్యంగా పొడిగిస్తూ ఉంటారు. ఈ దినాల్లో భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదని అక్కడ సుడుకుండా ఉందని దూకారు. అది తప్పు. అహము ముదిరి పడి కావాలని పడితే ఆ వ్యక్తి లేకలేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా ఉపదేశములని నువ్వు చెవి ఎక్కి ఉన్నాయి అలా ఏమంటున్నాడు? నా వలన నీకు దీర్ఘాయుష్ కలిగింది. నువ్వు జీవించే జీవితంలో అవి తరగవు, అవి కనపడనివిగా ఉంటాయి. చీకటి కనపడదు. ఆయన అగ్ని స్తంభమై నువ్వు నడిచేటువంటి ప్రతి ఒక్క నడవడికలో ఆయన నీతో నడుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంకి మన హృదయాన్ని తెలుసుకున్నట్లయితే అది జీవ ఆహారాన్ని పంచిపెట్టి, శరీర ఆహారము నువ్వెంత తిన్నా, నువ్వేది చేసినా అది వ్యర్థమే ఎప్పటికైనా సరే. ఆయన మాట నేను తరతరాలకి జీవింప చేస్తాను. తరతరాలు రాబోయే దినాల్లో నాకు ఒకే ఒక కోరిక, నా గురించి నా మనవడు సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. నా మనవడు సాక్ష్యం చెప్పాలి. ఇది ఎవరంటే నా దేవుడితో నా తాతగారు జీవించిన జీవితాన్ని బట్టి మేము ఈ రోజున ఇలా నిలబడగలిగాం. పరిశుద్ధమైన దేవుని యొక్క అనేటువంటి మాట నా తరాల వారితో చెప్పగలిగినప్పుడు నేను దేవుని సన్నిధిలో జీవించినట్టు. హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధిలో జీవిస్తున్నాం అనుకుంటారా కానీ వారికి పేరు ఉండదు, ఊరు ఉండదు. ఎందువల్ల అంటే దేవుని పెట్టారా? దేవుని ఆజ్ఞలకి, దేవుని ఉపదేశాలకి లోపడదు. వచ్చిన వారు వచ్చినట్టు మామూలుగా ఉంటారు, వెళ్ళిపోతారు తప్ప జరిగినటువంటి ఇక్కడ కార్యాలు దేవుడు చెప్పేటువంటి మాటని వాళ్ళ హృదయాల్లో నింపుకొని నువ్వు ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానిస్తూ ఉన్నట్టయితే నీ ఇంటి పక్కన వారు, నీ ఇంట్లో ఉన్నవారు, నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ సమయంలో ఫోన్ వస్తే ఆ ఫోన్ ఆన్ చేసి నువ్వు చేసే ప్రార్థన వినిపించినట్లయితే వారు ఏమంటారో తెలుసా? మా సహోదరుడు ప్రార్థనలో ఉంది, మా సహోదరుడు ప్రార్థనలో ఉంది, ఈ క్షణంలో నేను ఫోన్ చేసేటువంటి టైం కాదని వారంతకు వారు పెట్టేసి దేవుడి మహిమపరిచేటువంటి వ్యక్తులుగా మారిపోయే దినాలు రాబోతున్నాయి. హల్లెలూయా. ఆ విషయం పెరుగుతూనే ఉంటారు. అలాంటి వారు జీవించబడతా ఉంటారు. దేవుడి సన్నిధిలో వారు తరతరానికి తగిన వారిగా ఉంటారు. 1000 తరాల వరకు కూడా ప్రభు సన్నిధిలో నీవు నేను నిలబడగలిగినటువంటి శక్తి దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుడి పిల్లల చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం, చూడండి, అవి దీర్ఘాయువు
సుఖ జీవితంతో గడుపు, సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. హల్లెలూయా. ఏంటి అండి అయి, ఏమిటి అయి, ఎలాగా అని అంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ ఇంటి పక్కన వారు కానీ నీ పక్కన వారు కానీ వారు రక్షించబడితేనంట నీకు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చేసేటువంటి దినాలన్నీ కూడా దేవుడు జీవింపగలిగినటువంటి వ్యక్తిగా నిన్ను నన్ను చేస్తాడు. ఆ మాట మనం నోటం రాదు. ఎవరన్నా లేదనంటే వారి ఒకటికి 10 మాటలు మాట్లాడు. ఇవాళ సంఘాలు బలహీనం అవడానికి కారణం ఏంటంటేనండి, మారు మనసు రక్షణ పొందామని చెప్పుకునేటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు గృహాలకు వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగా వినయం కలిగి ఉంటున్నావో, విధేయత కలిగి ఉంటున్నావో, జ్ఞానం కలిగి ఉంటున్నావో, ఎంత పరిశుద్ధంగా వస్తున్నావో, స్నానం చేయకపోతే దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళకూడదని రాకూడదని అనేటువంటి మనసు నీకు ఎలా ఉంటుందో, అలాగే ఇంటికాడ కూడా నువ్వు అలాగే ఉండే వ్యక్తిగా ఉంటే దేవుడు అంటున్నాడు, నీ ఆవిష్యం నేను పొడిగిస్తున్నాను, నీ బలహీనతల నుంచి విడిపిస్తున్నాను, నీకు కావాల్సిన ఈవులు నేను ఇస్తున్నాను, ఆకాశపు వాకిళ్ళు వెప్పబడుతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరి గురించి అయితే మొదలుపెడుతున్నావో వారిని రక్షించబడేటువంటి శక్తిని నీ ప్రార్థన ద్వారా వినగలిగిన వారు దీవించబడతారని దేవుని లేఖనం మీద సెలవుతా ఉంటారు. హల్లెలూయా. దేవుని మహిమ వల్ల మాత్రమే మన నోటంలో వచ్చేటువంటి జీవవాకు ప్రతి ఒక్కరిని కూడా జీవింప చేస్తుంది తప్ప నశింప చేసేటువంటి మాట దేవుని నోటంలో ఎక్కడా కూడా లేదు. బైబిల్లో గ్రంథంలో వారు ఎలాగ నశించబడతారంటే హృదయంలో పాపం దాచిపెట్టుకొని, అపవిత్రత దాచిపెట్టుకొని, రకరకాల ఆలోచనలు పెట్టుకొని దేవుని సన్నిధిలో వేషధారిగా ఉన్నటువంటి వారు దేవుని ఆయుష్ ఉండదు. నీకు నాకు దేవుని ఆయుష్ సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. మనము ఎవరు వెతుకుతాడు, ఎవరితో సవాసం కలుగుతున్నారు? ఈ దుర్దినాల్లో ఏమంటున్నారో తెలుసా? తలుపులు వేసుకోకండి, వేసుకోండి, బయటకు రాబాకండి, మీ పిల్లలు బయటకు పంపించొద్దండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఏంటండి ఎక్కడికి వెళ్ళదు? కూరగాయలకు వెళ్తున్నాము, కూరగాయలకు వెళ్ళేటప్పుడు కరోనా అంటుందని నీకు ఏమన్నా గ్యారెంటీ రాసి ఇచ్చారా చెప్పండి. ఇప్పుడు చేపలకి మాంసానికి మొన్న రాంది షాప్ చూసి వచ్చాం. సిస్టర్ మేము వస్తా ఉంటాం. 200 మంది ఉన్నారు దాన్ని తాగడానికి. అప్పుడు రాదా కరోనా? ఎవరికి మాస్క్ లేదు, ఎవరికి ముసుగు లేదు. అప్పుడు రాదా కరోనా? ఏంటి అని ఇదంతా కూడా ఎలా ఉందనంటే భయం ప్రాంతం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా. నా ఉపదేశాన్ని నువ్వు అంగీకరించినట్టయితే నిన్ను తరతరాలకి తరగనటువంటి వ్యక్తిగా నీ ఆయుష్ పొడిగిస్తున్నాను. నీ బిడ్డలకి ఆవిషిస్తున్నాను. వారిని జీవితాంతము నా బలిష్టమైన ఎక్కడ చాటున వారిని నేను మలుచుకునేటువంటి వ్యక్తిగా నన్ను భయపడాల్సిన పని కాదు. ఇర్మియాతో చెబుతా ఉంటాడు, ఇర్మియా కుమ్మర దగ్గరికి వెళ్ళు, ఆ కుమ్మర దగ్గర కొండ చేస్తా ఉంటాడు. ఆ కొండని మలిసే అటువంటి వాడు ఎవరు? కుమ్మరి. నేను కూడా నిన్ను నన్ను మనవగలిగినటువంటి శక్తి ఒక దేవుడి దగ్గర తప్ప, ఒక దేవుని శక్తితో తప్ప ఇంకా ఏ వ్యక్తి కూడా నిన్ను నన్ను బ్రతికించలేడు, నడిపించలేడు. అది బ్రతికించాలి, నడిపించాలంటే నీవు నేను కూడా ఎక్కడున్నానంటే ప్రభు సన్నిధిలో. నన్ను అంటా ఉన్నారు, నాకు చెప్తా ఉన్నారు, నువ్వు వెళ్ళబాకు, సంకటంలో ఉన్నారు, కరోనా అంట. నేను చెప్తాను, మీరు బయటకు వెళ్తున్నాం, మనం బయటకు వెళ్తున్నాం, హాస్పిటల్కి వెళ్తున్నాం. ఎవరు కరోనా ఉందో ఎవరికి లేదో తెలియదు. ఆ తెలియనప్పుడు నిన్ను నన్ను కాపాడేది ఎవరో? దేవుడు కాదా? దేవుడి విషయంలో కరోనా కానీ ఇది కానీ నన్ను ఆపాకండి. నా ఆయుష్యం నేను తగ్గించేస్తాను. నా ఆయుష్యం పెరగాలి అని అంటే నేను దేవుడి సన్నిధిలో అనుక్షణము ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి తల్లి కానీ అలాంటి తండ్రి కానీ ఉన్నట్లయితే యావతి ప్రపంచంలో ఏడ్చే తల్లిదండ్రులుగా మనం ఉన్నాం దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడి సన్నిధిలో వారు ఉంటారు, దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటారు. మనం ఎలా మొరపెడుతున్నాం, మన బిడ్డలు కూడా అలా మొరపెట్టినట్లయితే వారితో ప్రభు ఆత్మ, వారి ఏకాత్మ కలిగి వారు ఎటువంటి దుష్కార్యాలు చేయకుండా, అపహాసులు కూర్చున్న చోట కూర్చునకుండా, దేవాలయాలు దేవుడితో సవాసం కలిగిన వారి బిడ్డలుగా ఉంటారు తప్ప వారు దుష్టుడి ఆలోచన చేసేవారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? దీర్ఘాయును సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేసి.
ఏ కలగజేస్తాడంట? దీర్ఘాయుష్, శాంతి, సమాధానం, నెమ్మది. నేను ఒకటే చెప్తాను. మొన్న నిన్న శనివారం పంపించాను వాక్యం. అది యవనస్తుల గురించి సామెతల గ్రంథంలో. నా కుమారుడు వింటున్నాడు ఆ మాట, ఆ వాక్యం వింటున్నాడు. ఇంకా ఉండి మాట్లాడేవాడు తక్కువ ఫోన్ కట్టేసి వాక్యం వింటూ మొదలెట్టాడు. తలుపేసుకున్నాడు, కానీ తలుపేసుకున్న వాక్యం వినపడటం మానిందా? చెప్పండి. దేవుని దగ్గర వినగలగాలనేటువంటి వినికిడి మనలో ఉంటుందంట. మన హృదయాలకు చొచ్చుకెళ్ళడానికి ఆయన మాట సిద్ధంగా ఉన్నట్టు. హల్లెలూయా. నిన్ను నన్ను జీవింపు చేస్తుంది. ఆ మాట తరతరానికి తరగని వారిగా ఉంది. ఒక వ్యక్తిని రక్షించాలని అంటే నీ ప్రవర్తన బట్టే ఉంటుంది. ఒక వ్యక్తి తరతరాల వరకు బ్రతుకుంటానంటే నీ ప్రవర్తన నా ప్రవర్తన బట్టే ఉంటుంది. ఆ వ్యక్తి గురించి చెప్పుకోగలుగుతారు. దేవుని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం చూడండి. 10:27. ఎవరిదంట? భక్తిహీనుల ఆవిష తగ్గిపోయింది. ఎవరితో సహవాసం కలిగితే దేవుని యందు సహవాసం కలిగి భయభక్తులు కలిగి ప్రభు చూస్తున్నాడు అనేటువంటి మాట నీవు కానీ నేను కానీ అనుకున్నట్లయితే నీ నోటంట నా నోటంట అపవిత్రమైన మాటలు కానీ అనాలోచనలు కానీ సూపుల మీద అపజయం కానీ ఉండని వారిగా ఉంటాము. సూపుల మీద జయము, మాటల మీద జయము, నడవడికలో జయము, ఇంటిలో జయము, సాధాన్ని అపవాది పత్రాల మీద వేసేటువంటి జయము దేవుడు మనకి దినాన ఇస్తానని వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఎవరి ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? చాలా మంది యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? మా అమ్మ చూడట్లేదు అనుకుంటారు, మా నాన్న చూడట్లేదు అనుకుంటారు. వారు ఏం చేస్తారు తెలుసా? ఈదు సందులో వెళ్తారు, చీకటిలోకి వెళ్తారు, అపవిత్రమైన చేస్తారు. మన ఒక దినాన నేను విన్నాను దేవుడు పెట్టారా, 16 సంవత్సరాల కుర్రాడు 19 సంవత్సరాల అమ్మాయితో పాపంలో జీవిస్తున్నాడంట. అది ఏదో ఊరిలో కాదు, ఇదే ఊరిలో, ఇదే ప్రాంతంలో, ఇక్కడే. దేవుడి భయం ఉందా? మరి మేము క్రైస్తవులు అంటారండి. మీ క్రైస్తవులు ఏది? మీకు క్రైస్తవం ఎక్కడుంది? బయటకు వచ్చిన తర్వాత ఎంత దేవుడి నామానికి ఎంతమంది చూస్తున్నారు? నేను నన్ను ఎంతమంది పరిశీలిస్తున్నారు? నేను ఒకటే భయపడతాను. నేను ఎక్కడికెక్కడికి వెళ్ళవచ్చు, ఏ దేశంకైనా వెళ్ళి అక్కడ నాకు అవసరమైనవన్నీ ఎంజాయ్ చేసి మరి ఇక్కడికి రావచ్చు. ఎవరు తెలుసు? నేను ఎవరు పట్టుకోగలరా? నేను చేసేది ఎవరు చేయదు. కానీ చూస్తున్నవాడు ఆయన. హల్లెలూయా. నిన్ను నన్ను చూస్తున్నవాడు ఆయన. నువ్వు భయపడాల్సింది ఎవరికి? ప్రభువు భయపడే తప్ప. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. మీరు భయపడేది మీ తల్లిదండ్రుల విషయంలో కాదు. చూస్తున్న దేవుడు ఆయన. ఆయన చూస్తున్న దేవుడు. నీ హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తున్న దేవుడు. నీ ఆలోచనలు ఏంటో కూడా ఆయన బయట పెట్టగలిగిన వాడు. ఆయన అంటున్నాడు, నీవు చీకటిలో తప్పుదమ్ము చేస్తే నిన్ను తీసుకొచ్చి రోడ్డు మీద నేను పెట్టి నీ తప్పుదమ్ములను కూడా ఆరగడతాను అంటే అందరికీ చెప్పిస్తాను. మనం ఏమనుకుంటున్నామంటే ఎవరికి తెలియదులే, ఎవరు చూడట్లేదులే అని మనము ఆ చీకట్లో చేసేటువంటిది. ఎవరు చూస్తున్నాడు? అపవాది చూస్తున్నాడు. అపవాదికి మనకి ఏమన్నా సహవాసం ఉందంటే లేదు. నీవు నేను కూడా ఎలుగుతరంగా ఉన్నటువంటి వారిని. దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ అపవాది చేతుల నుంచి తప్పించుకొని ప్రభు చేతులకు మనం వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా మార్చాలని, వారిని నిన్ను నన్ను మన కుటుంబాలను దీర్ఘాయుష్మంతులను చేయాలని దినదినము ఆయన వెలిగిస్తూ అనేక మందిని వెలిగించేవారుగా నిన్ను నన్ను చేయాలని, మన ద్వారాగా ఆయన వెలుగును చూడాలని దేవుడు ఎంతో ప్రేమించి నిన్ను నన్ను విడిపిస్తే నువ్వు నేను ఏం చేస్తున్నాము? నీ నోటి మీద చిక్కం లేదు. నీ హృదయ ఆలోచనలో, నీ తలంపుల్లో పాపం దాగి ఉన్నది. యోబు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడో తెలుసా? అయ్యా దేవా తండ్రి, నాలో ఇంకా నా మూలిగిల్లో కానీ నాలో కానీ ఏమన్నా పాపం ఉందేమో నాకు బయలుపరచు ప్రభు, ఒప్పుకుంటాను. ఈ శోధన అందుకే వచ్చింది, ఈ తప్పులు అందుకే వచ్చింది, ఈ బలహీనత అందుకే వచ్చిందేమో, నాలో ఏదో తప్పు ఉంది. ఇంకా
ఎంతమంది అలా ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది అలాగా దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నారు? హల్లెలూయా! ఎంతమంది ఉన్నారు దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 5:16. ద్వితీయోపదేశకాండము 5:16లో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నాను, నీ తండ్రిని నీ తల్లిని. అమ్మా, యవనస్తులు జాగ్రత్తగా వినాలి. అత్తల మీద మామల మీద వృద్ధాప్యంలో ఉన్నారని యుద్ధాలు చేయడం కాదు. కొడుకులారా, నాకు బలం ఉంది, నేను కొట్టాను అనుకో, మా నాన్న ముసలాడు వెనక్కి వెళ్ళిపోతాడు అనుకో, బాగండి నిన్ను తల్లి కూడా ఒకడవుతాడు. మా ఇంటి మీద ఆ కుటుంబం ఉండేది. మరి ఆ ముసలాదులు కూడా ఆ నాన్నని కొట్టుకుంటాడు. ఆ కొడుకు నేను చూడటాను పొద్దున్న లేచాను 7 గంటలకు ఉన్నట్టుకున్నాను. ఆ బయట వచ్చి కడుగుతూ ఉంటే మరి వాళ్ళిద్దరికి ఎక్కడ డిస్కషన్ వచ్చిందో తండ్రి కొడుకులకి. ఆ తండ్రికేమో 45 సంవత్సరాలు, కొడుకు చూస్తేనేమో 22. మాట్లాడలేదు. వాడు చాలా కొట్టిన పడితే ఆ భార్యను క్యాకెట్ చెప్పాను. ఆ భార్యను క్యాకేసి చూసాడు ఎలా పడుతున్నాడు. ఈ ముసలు కూడా ఆ నాన్న ఎప్పుడు కొట్టుకుంటాడు. అంటే బైబిల్ వాక్యము తెలిసిన వారికి అది అర్థమైంది. నువ్వు ఏది ఎత్తున్నావో దాన్ని పోస్తావని ప్రభు వాక్యంకి సెలవుస్తా ఉన్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా తరతరాలకి తరగని వాడిగా ఉండాలంటే నీ బిడ్డలు పుట్టబోయేవారు కానీ పుట్టిన వారు కానీ వారు నిన్ను ప్రేమించి నీ మాటకు లోబడేవారుగా ఉండాలంటే నువ్వు ముందుగానే ఎవరిని ప్రేమించాలంట? తల్లిదండ్రులను సన్మానించాలంట. తల్లిదండ్రులను సన్మానించిన వాడు భూమి మీద ఉన్నవాడే లేకపోయినా ఒకటి. అలాంటి వాడు లేకపోయినా ఇబ్బంది లేదు. తల్లిదండ్రులతో ఎంత ముద్ద పెట్టదు. అత్తమామల్ని చూసేవారు దిక్కుకూడదు. అది ఉన్నా ఒకటే, నీ దిక్కు కూడా అయిపోతుంది అంతే. హల్లెలూయా! రేపు నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు ఎవరి కాలంలో ఉన్నావంతా ఈ ముప్పుడు నీ మాట సాగింది. ఒక ముస్లిం నా దగ్గరికి వచ్చి అందే, అయ్యా ఇదివరకు నేను ఏది మాట్లాడితే అది గడగడలాడేవాడు మా పాటలో. ఇప్పుడు ఎందుకని గడగడలాడలేదంటే ఇది గడగడలాడే తనం పోయింది. ఇప్పుడు నువ్వు గడగడలాడించే అటువంటి తనం ఆ దగ్గరికి వచ్చిందా? ఆ రోజు నువ్వు నీ కోడలతో ప్రేమ కలిగి నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉంటే ఈరోజు నువ్వు గడగడ ఆడాల్సినటువంటి అవసరం లేదు. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ఏది ఎత్తుతున్నావో దాన్నే పోస్తావు. ఒకనొక దినాన నేను చెప్పాను నా భార్య, మనకు ఎంతమంది కూతురు అని అడిగాను. 2 అన్న. మరి ఇప్పుడు వచ్చిన ఆవిడ ఎవరన్నా 3వ కూతురు అన్న. మరి నీ కూతురు 9 గంటలకు లేసేసే, నువ్వు కూడా అలాగే ఉండు. నీకు కోరుకున్నంత కాలం నువ్వు చేసే తర్వాత వాడు చేసుకో. హల్లెలూయా! హల్లెలూయా! అంతేకాని వారి మీద ద్వేషపూరితమైన కానీ నీవు కానీ నేను కానీ పెట్టుకుంటే ఎవరైనా చూస్తున్న దేవుడే. హల్లెలూయా! మనం వెళ్ళి అనేక వందల మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్త మనకే రివర్స్ కొట్టింది. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి దేవుని కుమారుడు కుమార్తెలారా, దేవుని మాటకు లోబడినట్లయితే దీర్ఘాయుష్మంతులు అవుతారు. తల్లికి చింత మొదలు పెట్టినట్టు తల్లికి సహనం ఇవ్వరండి. రేపు పొద్దున నీ పరిస్థితి చెప్తున్నాను. ఎలాంటి పరిస్థితి అయితే తెలుసా? ఎలాంటి వ్యక్తిగా రోడ్డు మీద పడుకునేటువంటి వ్యక్తిగా చేస్తాడు నిన్ను దేవుడు. వాళ్ళు ఎవరన్నా కానీ నీ ప్రేమను బట్టి వారు మార్పు చెందాలి తప్ప వారు అమ్మో మా అమ్మాయి అండి మా కోళ్ళండి చర్చికి వెళ్ళిరండి ప్రార్థన చేస్తుందండి అందరికీ నీతి బాగు చేస్తుంది మా ఇంటికి వస్తే మాత్రం ఏమైపోతే అర్థం ప్రేమ. ఈ లోకంలోనే ప్రేమను పంచలేనటువంటి వ్యక్తివి పరలోకమందు ఉన్న మా దేవుడు నిన్ను ఎలా ప్రేమించగలరు? ఆయన అందరినీ ప్రేమించాలి. కుష్ఠదేవతి కుష్ఠరోగిని ముట్టుకున్నాడే తప్ప దూరంగా ఉండా నాన్న. ఇవాళ వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చూస్తే అత్తను చూస్తే మామను చూస్తే దూరంగా ఉండమన్నా ఎందుకు దగ్గరికి వస్తాడు? ఇస్తాను అని అంటున్నాను. రేపు ఒక దినం ఆ దినం నీకు కూడా రాబోతుంది. దేవుని యొక్క ప్రభు చెప్తున్నాడు, దీర్ఘాయుష్మంతుడు
నీ ఆయుష్ పెంచుతానన్నాడు. తల్లిదండ్రులని అత్తమామను చూసిన వారిని వారు దీర్ఘాయుష్మంతులు, వారి బిడ్డలు కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, తరతరాలకి తరగని వారిగా ఉంటారు. వారి ఇంట్లో సమృద్ధి. వారు ఎందుకంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ దీవిస్తూ ఉంటారు. ప్రభువా నా కొడుకుకి నా ఆవశ్యకత నా కొడుకుని అంటారు. వాళ్ళకి తెలిసిన తెలుగు దేవుడు నా బిడ్డలకి నా ఆవశ్యపోయా, వారు తరతరాలకి తరగని వారిగా ఉండాలి, విస్తరింపు చేయాలయ్యా అని ప్రార్థన చేస్తారు. దేవుడిగా నువ్వు పెట్టేటువంటి అంత పచ్చడి ప్రజలకి నువ్వు ఇచ్చేటువంటి ఒక చీర, ఒక పంచి, ఒక చొక్కాయికి వాళ్ళు చేసే ప్రార్థన. వాళ్ళేం లక్షలాడమ్మా, వాళ్ళేం కోటిలాడరు. నువ్వు మటన్ తింటా ఉంటే ఆ మటన్ కూర నాకు వెయ్యి అనేటువంటి నోటం రాదు. నువ్వేది పెట్టినా వాళ్ళు తినేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. చాలామంది దాచుకొని తింటారు. అత్త మామూలు దాచుకొని తింటారు. దాచుకొని తింటే రేపు పొద్దున్న నీ పాలన వస్తుంది, నీ పిల్లలు చూస్తారు, ఆమె కూడా దాచుకొని తీసుకొస్తారు. ఏరా ఏం చేయాలంటే ఒక్కసారి మీరు ఎంత నీరు చూసుకుంటే నీకు క్రైస్తవులు అలాంటి వ్యక్తిగా మనం వంటానికి వెళ్ళాలి. దాని కారణం పరలోకమైనటువంటి యేసయ్య గారు ఆ కుటుంబంలో నేను ఆయన ఇంట్లో చదివాను. సాక్ష్యం 60 సంవత్సరాలు లోపలే తప్ప 60 సంవత్సరాలు దాటిన వాడు లేరా. ఆయన ప్రార్థన చేశాడంట. ఏమని? ప్రభువా దీన్ని నేను దాటాలి, సెంచరీ కొట్టాల్సింది. సెంచరీ అంటే ఆయన దాటేశాడు. 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఆయన పెట్టాడు. దేవుడికి పెట్టారా? దేవుడికి అసాధ్యమైనది లేదు, దేవుడికి సమస్తము సాధ్యం. ప్రభువుని బ్రతులాడాలి, ప్రభువుని అడగాలి, ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. కొంతమంది మూలచెంకతో బాధపడుతూ ఉంటారు. ఆ వ్యాధి గురించి నేను బైబిల్ గ్రంథంలో చదివాను. హృదయంలో కడుపులో ఉన్న పాపను అంతా ఆ బలహీనం తీసుకొస్తున్నాను. ప్రార్థన చేశాను. ప్రభువా జాగ్రత్తగా విన్నాను. దేవుని అనేక వ్యాధులు, వ్యాధి, జ్వరము, రకరకాలైన వ్యాధులు ఎలా వస్తున్నాయి అని అంటే మనలో ఇంట్లో పాపము దాచుకుంటారు. క్రైస్తవుడు చూడండి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాడు. ఏమీ లేకపోయినా బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాడు. దేవుడిని నమ్ముకున్నాం. దేవుని వెళ్ళాలి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం భక్తిహీనుడు విన్నారా? భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారి కాదు వాళ్ళ ఇంట్లో కూడా పాటిస్తాడు. బుద్ధి కలిగినటువంటి స్త్రీ వాళ్ళ ఇల్లు తానే కట్టుకుంటాడు. బుద్ధిహీనురాలు తాను ఇల్లు తానే. ఎందుకని? దేనికని? ఇవాళ వాక్యం పెట్టినాం. ఈ ఉదయకాల సమయంలో సహోదరి జాగ్రత్తగా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని వింటూ నీ కుటుంబాన్ని నేను దీర్ఘాయుష్మంతులు చేస్తానని నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశపు వాక్యాలు వెప్పబడతాయని, నీకు శ్రేష్టమైన ఈవులు ఇస్తానని, నీ బిడ్డలకి జీవితాంతకాలము వారిని జీవింపు చేసే శక్తిని ఇస్తానని ప్రభు వాక్యం చదివిస్తా ఉంటే నీవు భక్తిహీనురాలులాగా ఈ శరీర ఆశలకు లోబడిపోయి శరీరాన్ని కావాల్సిన గురించి నీవు భక్తిహీనురాలుగా అవుతావా, భక్తిహీనులు అవుతావా అనేది నువ్వు ఆలోచిస్తే, నేను క్రైస్తవుని అయ్యుండి నేను అలాంటి వ్యక్తి కావడానికి వీలు లేదు. నీతిమంతుడు ఏమంటాడంటే దేవుడిచ్చినటువంటి జీవాహారంతోనే నేను జీవించగలుగుతాను. హల్లెలూయా. దేవుని కుటుంబాన్ని మార్చుకోవడానికి చాలండి. కుటుంబాన్ని నువ్వు డబ్బిస్తే చాలా మంది ఇస్తూ ఉంటారు. మా ఆయన వాళ్ళు నన్ను కొట్టడండి అని అంటారు 100 రూపాయలు.
రేపు అందకపోతే కొడతాడు కొట్టరా. కానీ చాలా మంది చెప్తామన్నారు డాక్టర్లకు కూడా భర్తకు డబ్బులు ఇచ్చి డాక్టర్ రా అంటారు. తాగుదామా వాళ్ళకి లేకపోతే 100 రూపాయలు ఇచ్చి తాగుదా అని చెప్తాను. చాలా మంది నాకు చెప్తా ఉన్నారు. ఏం మోసుకుంటున్నామా, ఏం తెచ్చుకుంటున్నాం మన ఇంట్లో? రేపు నీ కుమార్తె కూడా అదే పొజిషన్లోకి వచ్చేస్తుంది. నువ్వు ఏది విత్తుతున్నావో, అయ్యో నా కూతురు జీవితం ఫిట్ అయిపోయిందంటే నువ్వేది విత్తావు? నీ భర్తతో మాట్లాడేటప్పుడు నీ కుమారుడు వెంటలేదా? అంతే. భర్త కొట్టాడని ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోయినట్లయితే ఆవిడ కూడా అదే ప్రదేశంలోకి వచ్చేస్తుంది. దేవుడు పెట్టాక మారు మనసు రక్షణ పొందినటువంటి దేవుడు కుమార్తెలాగా ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇది మానవులు మాట్లాడే మాట కాదు. మానవుడు అయితే ప్రేమ కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, అది ఏమన్నా మంచి ఆహారం పెట్టినప్పుడు ఏమంటాడంటే మంచివాడండి, దీర్ఘాయుష్మంతుడు. ఆ 2వ రోజు కానీ అది సరిగ్గా భోజనం కనుకుంటే ఏమంటాడంటే వీడంతా ఏమంటాడు, ఉత్పాదం ఏదో ఉంటాడు, దిగ్మానుడు లేని లేదా. ఎవరితో కలిసి ఉండాలి చెప్పాలి దేవుడు. చాలండి, నేను ఉంటే చెప్తాను. వేల కొద్ది ప్రజలని మనం నడిపించలేకపోవచ్చేమో, కానీ నేను చెప్తాను 4 స్తంభాలు చాలు. 4 స్తంభాలు చాలు ఒక ఇల్లు నిలబెట్టాలి. ఈ గ్రామం నుంచి కరోనా వ్యాధులు పాల్గొనాలంటే దేశం నుంచి 10 మంది మన సంఘం చాలు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి తప్పకుండా. మంచినీళ్ళు ముట్టుకోకుండా ఎత్తేరు ప్రార్థన చేసేది. 3 దినాలు ఉపవాసం ఉంది. రాజు దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోండి. ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవాలయం దేవుడు. హల్లెలూయా. దేవుడు పెట్టాలి, భయపడాల్సిన పర్లేదు. ఇది ఆపలేదు. దేవుడు దృష్టిలో ఇవన్నీ కూడా లెక్కలేని. ఆయన కన్ను సైకిల్ కానీ చూశాడా? ఏ దేశానికి పారిపోద్దో, ఏ ఎడారికి పారిపోద్దో కరోనా వ్యాధి లేదు. కానీ మనం ప్రార్థన చేసేవారుగా ప్రతి ఒక్క కుటుంబం దేవుని ఆయుష్తో నింపబడాలి. కరోనా వ్యాధి వచ్చి అనేక మంది బిడ్డలు బలహీనులయ్యి తండ్రులు లేక ఏడుస్తున్న చిన్న బిడ్డలు ఎంతో మందిని చూస్తా ఉన్నాం. కానీ ఒక్క రోజన్నా ఉపవాసం ఉన్నాం. వారి కుటుంబాల గురించి ఒక్క రోజన్నా నువ్వు ప్రార్థన చేసావా? ఒక్కరోజున కడుపు కట్టుకొని ఉపవాసం ఉన్నాం. ఎస్తేరి అక్కడ ఎక్కడో ఉన్నటువంటి ఆ కుటుంబస్తుల గురించి, ఆ దేశం గురించి ఉపవాసం వచ్చింది. ఆవిడతో పాటు వారి వెనక ఉన్నటువంటి పనివారిని కూడా, వారి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా ఉపవాసం వచ్చింది. హల్లెలూయా. తిరగేసిన గిరిమని వారు లేకుండా చూసింది. దాన్ని చెప్పలేదు. 3 రోజులు పాటు ప్రార్థన చేసేవారు. అయ్యో కరోనా వ్యాధి ఉందని పారిపోతున్నారే, కానీ దాన్ని మమ్మల్ని ఏమీ చేయలేదు. ఎవరున్నారు? ఏమున్నది నాలో నా దేవుడి శక్తి తప్ప, ఏమున్నది నాలో నా యేసయ్య కృప, ఏమున్నది నాలో నా దేవుడి శక్తి తప్ప, ఏమున్నది నాలో నా యేసయ్య శక్తి. ఎవరిచ్చింది? ఆయన శక్తి ఉంటే బయలుదేరారు. ఏం బయలుదేరి మీరు చాలామంది పారిపోతారు. మాట చెప్తారు. సిస్టర్ నాతో ఎప్సిబా సిస్టర్ మాట చెప్పారు, అయ్యగారు నేను మొన్న ఒక ఆవిడతో వెళ్ళాను, వాళ్ళ అమ్మకి కరోనా వచ్చిందంట, నాకు కూడా వచ్చింది అనుకున్నాను స్కూల్లో. నేను అన్నాను, కరోనా అనేది నేను ఎట్లన్నాను కానీ దాన్ని ఎప్పుడు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూడాలి. ఎందుకంటే ప్రార్థన చేసేటువంటి వారికి అది కనపడదు, అపవాది తంత్రాలు కనపడదు. దేవుడు ఇచ్చేటువంటి ఈవులు, దేవుడు ఇచ్చేటువంటి సమృద్ధమైనటువంటి ఆవిష్యం కనపడితే తప్ప నిన్ను నన్ను ఏమి చేయలేదు. దేవుడు నామని మైండ్ కలుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఏమంటారంటే, అమ్మ వద్దులే అక్కడ బాగోలేదు అంటే నువ్వు రావాలి. నాకు ఆ భయం లేదు, చాలా మంది అంటారు అయితే తీసుకొస్తాం బాగు చేయి.
తీసుకొస్తాం బాగు చేయనేటువంటి దురభ్రమైనటువంటి మాట ఆడబొత్తే ఆమె తీసుకున్నాను, ఆడబొత్తే ఆమె తీసుకున్నాను. తప్పకుండా నా దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 21వ వచనం కూడా ఎవరి సంతానం అంట? నీతిమంతుల సంతానము విడిపించబడి, భక్తిహీనుల సంతానము శిక్షించబడి. మనం ఈ దాంట్లో ఇక ఆలోచించాల్సిన విషయం లేదు. ఇప్పుడు ఉందా పారిపోయిందా కరోనా? చెప్పాలి. హృదయాల్లో దాచిపెట్టుకున్న కరోనాని పారదోలండి. ఈ ఉదయకాల సమయం ఎక్కడో వచ్చింది, ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది, భయపడవాలి. ఎక్కడొచ్చినా మన గుమ్మాల వైపు రావడానికి వెళ్ళారు. ఒకటే పరిశీలించుకోవాలి. ఈ హృదయ శుద్ధి కలవారు ధనులు. వారు దేవుడు ఎవరు చూస్తారు? దేవుడు నీతో నాతో ఉంటే దేవుని భయపడద్దు చెప్పండి. ఎవరు చెప్పాలన్నమాట? నీ బిడ్డలకు కూడా భయపడాల్సిన పని లేదమ్మా. చీకటిని పాల్గొనటువంటి దేవాది దేవుడు ఈ కరోనా లాంటి కష్టాలు నా మీద ఎన్నో వచ్చింది. ఎప్పుడో భూగర్భంలో కలిసిపోయేటువంటి నన్ను దేవుడు రక్షించాడు. మా కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడు. దీనికి భయపడాల్సిన పని లేదు. పాపానికి భయపడలేదు. నీలో పరిశుద్ధత లేదా దాని గురించి ప్రభున్నాడు. అంతేగాని ఈ వ్యాధి గురించి మాత్రం నువ్వు నేను భయపడేవాడు కదా. ఎవరు చెప్పాలన్నమాట? మన బిడ్డలకి నూరి పోయాల.
మైకెట్ కట్టించాలంట. వాళ్ళు చెప్పాలంట ఏమని, అలాంటి కరోనాలు 100 వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేదు, మా ఊరు పక్కకు వచ్చినా మా దగ్గరకు రాకుండా మా దేవుడు మారతలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలా, ఇయే మనకు సాక్ష్యాలు. దేవుని యందు విశ్వాసము, ఉపదేశము చెవిలోకి ఇనేటువంటి వారికి దీర్ఘాయుష్యము కలుగుతుంది. వారు నూతనంగా దీవించబడతారు, అభివృద్ధి చెందుతారు. దేవుని బిడ్డలారా, మనం వాక్యం వినేటప్పుడు అనాలోచనగా ప్రభు చెప్తున్న మాట హృదయంలో నింపుకోవాలి. హృదయంలో నింపుకొని దాన్ని ధ్యానిస్తూ, దాన్ని రుచి చూస్తూ, ఆ రుచక జుట్టు తేనె దారాల కన్నా మధురమైనటువంటి తెలుసా తేనె ఎంత మధురంగా ఉండదు. ఎంతమంది అన్నారు తేనె ఎలా ఉంటుంది? తేనె చెప్పాలి ఎలా ఉంటుంది? తీయగా, చల్లగా, వగరగా. వగర అనేది మన అవయవాల్లో ఉన్నటువంటి బలహీనతని పోగొడుతుంది. ప్రభు తీయగా ఫస్ట్ వగరగా ఉంటుంది. తింటామా? ఫస్ట్ దేవుడు మనకి నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏదో రూపంగా మనల్ని దీవించకపోతే ఏం చేశాడని మనం ఏం చేశాడు అన్నది అది తీయమైంది, అది వగరైంది. తీయమైనది ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలోకి రాగానే ప్రభు కృప ప్రతి ఒక్కరి మీద రాదు. ప్రభా నేను బలహీనరాలను అయ్యాను, నేను శక్తిమంతురాలు చేయండి, శక్తిమంతురాలు అది తీయమా. దేవుని దగ్గర మనము ప్రభు మాట వర్ణించినట్లయితే అది ఎంత చక్కగా ఉంటుంది. అలా ఒక మనిషిని ఒక ఆయన చనిపోతాడంట. ఒక వారం రోజులు నా ఫోన్ చేసి చనిపోయాడు. ఎవరు చెప్పాడు? ఏమన్నాను? ఎవరు చెప్పాడు నీకు చనిపోతున్నాను? డాక్టర్ చెప్పాడు. ఆ డాక్టర్ గ్యారెంటీ ఉంటుంది, నీకు వారం రోజులు టైం వేసాడు, గ్యారెంటీ ఉంటే అవ్వదు. మరి ఏమంటారు అయ్యారు? ఇప్పుడు రాదు, నువ్వు బతికే ఉండదు. దేవుని మాట నిన్ను ఆయుష్ పెంచితే తప్ప తగ్గించింది. ఆయుష్ పెంచింది. నీ బిడ్డలకి తరతరాలకి ఆయుష్ పెంచుతానే ఉన్నాయి. హల్లెలూయా. స్తుతిపాత్రుడా
నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నింపెను నీ సన్నిధిలో నీ సంఘములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నింపెను నీ సన్నిధిలో నీ సంఘములో. స్తుతిపాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతిపాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప ఆకాశమందు నీవు తప్ప హల్లెలూయా. హల్లెలూయా. కంప్లీట్ మనకి ఈ లోకంలో అప్పుడు ఆయనే నేను రక్షించాలన్నా, నీ ఆయుష్ పెంచాలన్నా, నీ బిడ్డలని తరతరాలకు తగినగా చేయాలన్నా, నీ బలహీనత నుంచి నేను విడిపించాలన్నా, నీ దరిద్రత నుంచి నేను విడిపించాలన్నా, నీ కరువు వ్యాధి నుంచి నేను దూరంగా ఆయన అరిచేతుల్లో లేవనెత్తాలన్నా, ప్రభువే తప్ప ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కానీ, ఏ డాక్టర్ కానీ, ఏ అధికారి కానీ వాళ్ళు చెప్తున్నారు. ఏమంటున్నారో తెలుసా? మీ జాగ్రత్తలో మీరు జాగ్రత్త తీసుకోకపోతే మీ ప్రాణానికి మీరే బాధ్యత. ప్రభు ఆ మాట అన్నట్లా ఏమంటున్నాడు? ప్రభు నీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నేను దీర్ఘాయుష్మంతుని చేస్తా, దీర్ఘాయుష్మంతులు నేను చేస్తాను. నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ చుట్టూ కూడా కంచె వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేసేవారి కాదు, దేవుని యందు మొరపెట్టేవారి కాదు. చూడండి దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తాను. 9వ అధ్యాయము 11వ వచనం ఏమని చెప్తున్నాడు ప్రభు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగలవు. అధికమవుతాయి అంటే తప్ప తరిగిపోవాలి. అవి పెరుగుతానే ఉంటాయి. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన పనులు నువ్వు చేస్తున్నావు కనుక నీకు ఇష్టమైనది ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. నీకు కానీ నాకు కానీ ఎవరికైనా నువ్వు దేవుడికి ఇష్టంగా నువ్వు నీ కుటుంబాన్ని మార్చకపోతే నన్ను అనేక మంది పరిశీలిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. నేను దేవుడి వైపు చూస్తానే తప్ప మనుషుల తట్టు మాత్రం ఎప్పుడు చూడాలి. నువ్వు మనుషుల తట్టు చూసావా? దేవుడిని చూడాలి. చాలా మంది దేవుడి వైపు చూస్తూ ఉంటారు, తర్వాత మనుషుల్లోకి వెళ్తాం. ఎవరైనా కానీ 1000 రూపాయలు ఇస్తానంటే ఆ కాలు పట్టుకోవడానికి సిద్ధపడతారు తప్ప దేవుడు పాదాలు పట్టుకోవడానికి సిద్ధం. ఎవరైనా 10,000 ఇస్తానంటే ఆదివారం సోమవారం ఆయన అంటారంటే రేపు కనపడేయండి, వచ్చేవారు కనపడేయండి, సాయంత్రం కాగితాలు పెట్టుకుంటారు, లగెళ్తూ ఉంటారు. చంద్రుడు దోపులు లగెళ్తారండి. ఆదివారం అయితే తర్వాత ఏదైనా పరిగెత్తి వచ్చినప్పుడు నీ ఆయుష్ పెంచడానికి ప్రభు తప్ప ఈ లోకంలో ఏది కూడా ఉపయోగపడదు. దేవుని ఉద్దేశాలు దేవుడు చెప్తున్నాడు. ఎన్నో మన ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా ఎంత ఆయుష్మంతులుగా చేస్తారు. ఎందుకంటే వారు నీ ప్రార్థన నా ప్రార్థన ఇంకానే ఉంటారు. ఆ పని చేసుకుని ఈ పని చేసుకుంటుంది. ఎప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది అని
చాలామంది ఆ ద్వారకంకి నేను ఏమని ప్రార్థన చేస్తానంటే, ఒక సహోదరు ప్రార్థన చేస్తుంటే నాకు ఒక పాపం వచ్చింది. మేము 2 పాస్టర్లో ఉండేవాళ్ళు విజయవాడ. ఆవిడ ప్రార్థన చేస్తుంటే ఆ గోడ పక్కకి వెళ్ళాను. ఏమని ప్రార్థన చేస్తానంటే, నా పక్కింటి వారిని కూడా దీవించుకోవాలి, నా పక్కింటి వారిని కూడా దీవించుకోవాలి అంటే, ఆ రోజు ఆవిడ మీద ఉన్నటువంటి నాకు అశుద్ధమైనటువంటి మనసు పోయి ఆవిడ మీద ప్రేమించే మనసు వచ్చింది. అన్నట్టునే ఉదయకాల సమయంలో వేసి అక్క బాగున్నావా అని ఆవిడికి పట్టలేనటువంటి ఆనందం. ఆవిడ చాలామంది చెప్పింది, నా ప్రార్థన నా దేవుడు నన్ను అంకానికి ఆగేశాడు అన్నాడు. పలకలే లేదా దేవుడు సంతోషం. శత్రువులు కూడా మిత్రులుగా మార్చే శక్తి ఆయన మాటలో, ఆయన ముగ్గులో స్వస్థత ఉంది, ఆయన నడకలో స్వస్థత ఉంది, ఆయన కన్నులో స్వస్థత ఉంది, ఆయన ఎత్తినటువంటి చేతిలో స్వస్థత ఉంది. దేవుడు నువ్వేది కావాలంటే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతే తప్ప నీవు శత్రుత్వం పెంచుకోవాలి. చాలామంది సహోదరులు కావాలి ఏదనంటే వెళ్ళి అత్తగారు ఏమంటే దాని గోడ పక్కన నుంచి ఎలా అంటారు, చెవులు పోతే జాగ్రత్త, చెవులు వచ్చారు రేపు పొద్దున ఇంటానికి ఈ ఆటలకి ఆ చెవుల దగ్గర ఎత్తి పెడతారు. లేకపోతే ఏదైనా పని చేసుకున్నారు ఇబ్బంది కాదు ఏమంటున్నారు కానీ మళ్ళీ అంత అయిపోయిన తర్వాత అలాంటి వ్యక్తులుగా క్రైస్తవులు ఉన్నారు. నేను ప్రభు అంటాడు, కాశమంతుడుగా నిన్ను నీ బిడ్డలు నీకు చేస్తానన్నాడు. నీకు ఏది ఇష్టమో ప్రభు ఉదయకాల సమయంలో చెప్పాడు కనుక దాన్ని నువ్వు అడిగి పొందుకునేటువంటి వ్యక్తిగా నన్ను చేయి ప్రభు. నా ప్రార్థన అనేక మంది నా ఇంటి పక్కన వారు, నా బంధువులు, నా స్నేహితులు బలహీనలు అయిపోతున్నారు. వాళ్ళు బలవంతులుగా చేయటం కానీ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే కరోనా వ్యాధి కదా దాన్ని తాతలాగైతే మోసే సర్పాన్ని ఎత్తుపట్టుకోగానే ఏమైపోయింది, ఆ ఊరి మీదకు వచ్చినటువంటి బలహీనత పారిపోయింది. దేవుని దావీదు కీర్తన పాడినప్పుడు ఏమైంది, బలహీనతలు సడిలిపోయింది. కీర్తనలో పాడుతూ వాయిద్యం వాయిస్తూ ఉన్నప్పుడు సౌలుకు పట్టినటువంటి బలహీనత దావీదు చూడగానే పారిపోయింది. ప్రార్థన చేస్తూ ఉండి కీర్తనలతో ఆనందంతో ఆనంద సత్యంతో ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడితో సాహసం కలిగింది. ప్రభు అంటున్నాడు, ఈ క్షణం నీ కుటుంబాన్ని నేను రక్షించడానికి నా బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచుకోవడానికి సిద్ధంగా మనుషులు తరచురాదు. నిన్ను శోధన అనేది శోధన రానివాడు, శోధన లేనివాడు దేవుడు, కుమారుడు గారు, కుమార్తె గారు. శోధన వచ్చినప్పుడే సువర్ణ వలె మారబడతాం. సువర్ణ ఏడు రాసిన గ్రంథంలో సువర్ణ వలె మార్చబడతాను. శోధన లేకపోతే నువ్వు నేను మాట్లాడతానా? మాట్లాడతాను. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఏవేవి చెప్పాడు ప్రవక్త అయిన ఉపవాస దినం ప్రకటించండి, వ్రత దినం ప్రకటించండి. మీ ఇంటి మీదకి, మీ కుటుంబం మీదకి, మీ పాడి పంటల మీదకి చెడు పురుగులు రాకుండా, దొంగల పురుగులు రాకుండా, పసల పురుగులు రాకుండా కాపాడే, మిడతలు రాకుండా కాపాడే శక్తి కావాలి. దేవుడి యొక్క నుంచి మీరు పొందుకోవాలంటే వ్రత దినం ప్రకటించండి. హల్లెలూయా! వ్రత దినం ప్రకటించండి. హల్లెలూయా! ప్రతి కుటుంబంలో వ్రత దినం ప్రకటించాలి దేవుని యొక్క. కానీ మొత్తం కావాలి. దేవుడి ఇచ్చే మాత్రం అన్నీ కావాలి. 3 రోజులు ఉపాసం, 3 రోజులు ఏమైపోతాం, 3 రోజులు ఏమీ అవ్వాలి. ప్రభు శక్తిని ఆవరించవచ్చు. నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన ప్రభు వింటావు. హల్లెలూయా! నా వల్ల నీకు దీర్ఘ ఆయువు కలుగును. ఎవరి వల్ల? దేవుడి వల్లనే. నువ్వు జీవించు సంవత్సరంలో అధికం. నీకు కరోనా లేదు, ఏం లేదు. ఎవరిని వచ్చి నీ దగ్గరికి వచ్చి అక్కడ కరోనా అంటే అక్క మారుమనసు పొందావా, రక్షణ పొందావా? లేదు. లేకపోతే నువ్వు భయపడి నాకేం భయం లేదు. నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తా? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఆలోచించు. అంతే. మారుమనసు పొందితే పొందు, లేకపోతే మాట. హల్లెలూయా! నా దగ్గరికి వచ్చి అన్నారు అనుకో, నేను సిద్ధపాటు కనుగొన్నాను, నేను మారుమనసు రక్షణ పొంది ఈ క్షణంలో నన్ను
ప్రభు రమ్మంటే వెళ్ళిపోతాను, నాకేం భయం లేదు. కానీ నన్ను నా దేవుడు రమ్మంటానికి వెళ్తాను. రమ్మానికి కాకేసేవాడైతే అర్ధాయుషునికి చెప్తానంటే సభలో పంపించేసేవాడు. కానీ దేవుడి పని చేయడానికి నేను నన్ను ఆయన సిద్ధపాటు చేసుకున్నటువంటి దేవాది దేవుడు. భయపడాల్సిన పని లేదు. నేను భయపడాలి. మారు మనసు లేని వాళ్ళకి, రక్షణ లేని వాళ్ళకి చెప్పాలి, వాక్యం చేయించాలి, ప్రభు మాట్లాడే మాటలు చెప్పాలి. దీర్ఘాయుష్ నీకు వస్తుంది. మారు మనసు ముందు రక్షణ. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డాలి. తీసేస్తామంటే తీసేవాల్సిన అవసరం లేదు. నా దేవుడే ప్రాణం పెట్టేవాడు. హల్లెలూయా. తెలియనటువంటి వారిని తెలియచేయాలి. దేవుడు చెప్పారు, దేవుడు వారిని శాసిస్తారు. నమ్మిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. నమ్మిన వారు దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడతారు. దేవుని దగ్గర ఈ లోక ఆశీర్వాదాలు కానీ, లోక భాగ్యాలు కానీ లోబడవు. తల్లిదండ్రులు చూడట్లేదు కదని నువ్వు తప్పుదంలో జీవించావా, రేపు పొద్దున్న నువ్వు కూడా ఏడవలసిన దినమవుతూ వస్తావు. అవి ఏడ్చేటప్పుడు అయ్యో ఆ రోజు నా తండ్రి మాట ఇంటి ఈ రోజు నేను ఏడ్చేవాడిని కాదని ఆ రోజు వస్తాయి. అది రాకుండా ఉండాలంటే ప్రభు పాదాలు బట్టి మారు మనసు రక్షణ పొంది ఈ ఆయుష్ను పెంచుకునే వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడి సన్నిధిలో మాట్లాడతాం. ప్రభువా, నీవు చెప్పిన మాటకి నేను లోపడతాను. నీ ఉపదేశం నాకు కావాలయ్యా. నిన్ను నేను విడిచిపెట్టను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది. నాలో వరకు నిత్య వెలుగు. అందరూ ప్రార్థన చేస్తారు. నీ వాక్యము శక్తి గలది. నాలో వరకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో యేసయ్యా నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్క కుమారుడు కూడా ప్రార్థనలో ఉండాలి. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపాలు వినో అని ఎంచితి. ఘోర పాపిని నేను తండ్రి, పాపాలు వినో అని ఎంచితి. లేవనెత్తుము, శుద్ధి చేయుము, మంగళీము, నిన్ను సమానము. లేవనెత్తుము, శుద్ధి చేయుము, మంగళీము, నిన్ను ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో
నీ పాదాలు పట్టుకుంటున్నాను ఆయన. ఈ క్షణం నుంచి నువ్వు నాతో ఉండు ప్రభు. శత్రువుని పాల్గొనే ప్రార్థన నాకు దయచేయ. మరపెట్టు సహోదరి సహోదరుడు, మరపెట్టు దేవుడు శత్రువు. నీ కుటుంబాన్ని కాపాడే శక్తిని నీకు ఇస్తానంటున్నాను. నీ బిడ్డలకి దీర్ఘాయుష్మంతులు, నీ కుమారులు దీర్ఘాయుష్మంతులు నేను చేస్తానంటున్నాడు దేవుడు. మనలో ఉన్న ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు అంటున్నాడు, నా ఉపదేశమును అంగీకరించేవాడు దీర్ఘాయుష్మంతులు ఉన్నారు. దీర్ఘాయుష్మంతులే నువ్వు చేసే ప్రార్థన వాగ్దాన పుత్రుల వల్ల నేను బిడ్డలను చేస్తాను, వలిలో మొత్తం వల్లే చేస్తాను. దేవుడు చెప్తా ఉన్న మాటకి నిలబడినట్టే దేవుని బిడ్డలారా, ఈ క్షణమే నీలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత యేసు నామములో గద్దించబడుతుంది. నేనే ప్రభువా, దూరం పంపిణీ నేనే. నా నోటి మాట మారలేదయ్యా, నా సూత్రంలో దోషం పోలేదయ్యా, నా నాలుక మీద అపవిత్రమైన మాటలు పోలేదయ్యా. దేవా నన్ను క్షమించిన ఆయన. ఈ దినం నుంచి ప్రభు నన్ను ముట్టయ్యా, నన్ను పట్టుకో ప్రభు. అప్పుడు వరకు నేను పట్టుకున్నాను. నా బాధ నా శ్రమ వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టాను, లోక ఆశ వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టానయ్యా. నాకు అదొద్దు ప్రభు, నువ్వు నన్ను పట్టుకో ఆయన. నువ్వు నన్ను పట్టుకో, నా కుటుంబాన్ని పట్టుకో, నా భర్తను పట్టుకో, నా బిడ్డను పట్టుకో, నన్ను పట్టుకో. మొదలుపెట్టు దేవుడు సరే ప్రభు అంటున్నాడు, ఇప్పుడే ఈ క్షణమే పట్టుకోవడానికి సిద్ధంగా వచ్చి ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి ఉన్నాడు, అగ్ని రాజుల మీద ఆయన వచ్చి ఉన్నాడు, రాజుగా వచ్చి ఉన్నాడు మన దగ్గరికి. నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. ఆయన చూస్తున్న దేవుడు, నీ అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఆయన ఉపదేశాలను నీ హృదయాల్లో నింపుకున్నట్లయితే ఈ క్షణం అడిగిన ప్రతి ఒక్కటి పొందుకునే వ్యక్తిగా నేను చేస్తున్న దేవుడు ఆయన. మరపెట్టు దేవుడు సంచరించ దేవుడు సంచరించ మరపెట్టు. మహాపరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తానంటున్నావు నాయన. మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతని నువ్వు చెప్పినట్లే ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీ ఉపదేశాన్ని మా హృదయాల్లో నింపుకొని ప్రభా, అది ప్రతి ఒక్కరికి పంచిపెట్టే వారిగా ఉంటే మమ్మల్ని మా బిడ్డలని దీర్ఘాయుష్మంతులుగా చేస్తానని నువ్వు సెలవిస్తున్నావు. నీ మాటకి లోబడేవారిగా నన్ను మమ్మల్ని చేసి అంధకారంలోనే జరిగినా కానీ సంచరిస్తున్నటువంటి శత్రువు రేపు మమ్మల్ని చూసినా కానీ ఏది మమ్మల్ని ఏమి చేయలేదని చెప్తున్నాను. అవును ప్రభు, నీతో మేమున్నప్పుడు ఎటువంటి బలహీనత, ఎటువంటి విభ్రాంతి, ఎరకాల అయా ఎక్కడ కూడా మందరు లేకుండా మా శత్రువులు మిత్రులుగా మారుతారని నువ్వు చెప్తున్నావు. అలాంటి ప్రార్థన నాకు తెచ్చింది తండ్రి. నీ కృప మీ కనుక మా అందరి మీద మరచు. ఎన్న వాక్యం హృదయాల్లో నింపుకొని అనుక్షణం ధ్యానించే మనసు బిడ్డలకి సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని కుమారుని పరిశుద్ధాత్మ అన్నింటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము నిత్యము తోడైన ఆమేన్. అందరికీ వందనాలు దేవుడా. ప్రతి బుధవారము సాయంత్రం 7 గంటల కానించి 9 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ప్రతి శుక్రవారం స్త్రీల పూట, ప్రతి శనివారము ఉపవాస ప్రార్థన 7 గంటల కానించి, ప్రతి ఆదివారము ఉదయం 6 గంటల కానించి ఉదయం 9 గంటల వరకు ఆరాధన. ఎందుకంటే మళ్ళీ ఆఖరిలో 1 గంట కానించి 3 గంటల వరకు ఆరాధన పెట్టుకున్నాక ప్రతి ఒక్కరు మీరు గమనించాలి. కొత్త వారిని, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని కూడా ఆహ్వానించాలి. ఇదివరకు ఈ దినాల్లో మైకులు లేవు, ఏమీ లేవు. నోటి సువార్తతోనే పేతురు వ్యవహారం ప్రార్థిస్తున్నప్పుడు ఎంతమంది మారారు? 3,000 మంది